విక్కీ కౌశల్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ వచ్చేసరికి చావా. ఈ సినిమా వచ్చేసరికి మన తెలుగులో డబ్బింగ్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చు. మార్చ్ 7th అసలుకి ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. విక్కీ కౌశల్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ చావా ఏ విధంగా బ్లాక్ బస్టర్ అయిందో మన హిందీలో నేను సపరేట్గా చెప్పాను. కలెక్షన్ అయితే 500 కోట్ల దగ్గరికి అయితే వెళ్తుందని చెప్పుకోవచ్చు. లాంగ్ రన్లో ఈజీగా 3-2 రికార్డ్ని ఈజీగా బ్రేక్ చేస్తుందని ట్రేడ్ అయితే నమ్ముతుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఆ లెవెల్లో కలెక్షన్స్ అయితే బాలీవుడ్లో అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాని మహారాష్ట్ర ఇంకా రాజస్థాన్ ఇలాంటి స్టేట్లో అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందని చెప్పుకో. ఓన్లీ మన బాలీవుడ్లోనే రిలీజ్ అయితే చేసినని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఓవర్సీస్లో కానీ ఈ సినిమాని ఆల్ ఓవర్ ఇండియాలో అయితే ప్రతి లాంగ్వేజ్లో అయితే రిలీజ్ చేయలేదు. సినిమా చూసిన తర్వాత మన తెలుగు వాళ్ళు రిక్వెస్ట్ పెట్టడంతో ఈ సినిమాని అయితే మన తెలుగులో అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మార్చ్ 7th అయితే ఈ సినిమా అయితే గ్రాండ్గా అయితే మన తెలుగు స్టేట్లో అయితే రిలీజ్ అవుతుంది. బ్లాక్ బస్టర్ టాక్ ఎలానో వచ్చింది. ఒక 100 కోట్ల గ్రోస్ ట్రేడ్ అయితే ఎక్సెప్ట్ అయితే చేస్తుంది. మరి ఎంత కొడుతుందో లేదో చూద్దాం. మరి మన తెలుగు స్టేట్లో మీరెంత అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలా మన చావా సినిమా అయితే గ్రాండ్గా అయితే వెల్కమ్ అయితే మన తెలుగు స్టేట్లో అయితే చెప్తుందని చెప్పుకోవచ్చు. చాలామంది అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ బయోపిక్ తెలుసుకోవాలని హిందీలో కూడా చూడడం అయితే జరిగింది. బట్ హిందీలో చాలామందికి అయితే అర్థం కావట్లేదు. అందుకోసం ఇప్పుడైతే మన తెలుగు లాంగ్వేజ్లో అయితే వచ్చింది. ఎంతమంది ఈ సినిమాని చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో కామెంట్ చేయండి. ఇంకా మన తెలుగు స్టేట్లో Day 1 ఎంత కొడుతుంది, లాంగ్ రన్ వరకు ఎంత కొడుతుంది చావా ఫిల్మ్ కామెంట్ చేయండి. నేనైతే 100 కోట్ల గ్రాస్ లేకపోతే 50 కోట్ల గ్రాస్ కొడుతుంది అనుకుంటున్నాను. మరి మీరు ఎంత అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.